మాటగా మీకు చెప్తున్నాను, దేవుడిలో నిలిచి ఉండండి. దేవుడిలో నిలిచి ఉన్నప్పుడు నీ బ్రతుకులో అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకేది ఇష్టమో, నువ్వు ఇష్టమైనటువంటి వాటిని నీ జీవితంలో దేవుడు చేయడానికి నీకేది ఇష్టమైనప్పటికీ కూడా, నీ అవసరత ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవునిలో నిలిచిపోయినప్పుడు ప్రతిఫలను చూడగలుగుతావు. అందుకే నువ్వు నిలిచినప్పుడు నువ్వు అడిగేటప్పుడు ఏమడగాలంటే యేసు నామములో అడగాలట. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి మాటగా మీకు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 9 నుంచి 11 వచనాలు చదువుదామా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని యొక్క మోకాలు యేసు నామములో వంగినట్లు, ప్రతి వాని నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు నామములో మనం అడగాలంట. ఏ నామములో అంట? చెప్పండి. యేసు నామములో మనం అడగాలంట. యేసు నామములో అడిగినప్పుడు మన జీవితానికి కావలసినవి ఆయన ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మోకాలు వంగాలట. అంటే అర్థమేంటో తెలుసా? కేవలం వస్తావు, కూర్చుంటే వెళ్ళిపోతావు. ఎలా ఉందంటే పట్టు చీర నల్లకూడదు, వేసుకున్న బట్ట నల్లకూడదు, మన శరీరము వంగకూడదు. కొంతమంది పనిలోకి వస్తారు, వాళ్ళ దొంగళ్ళు అని చెప్పాలి, ఉల్లంచరు. మాటలు మాత్రం అబ్బా ఏం కబుర్లు చెప్తుందో, పిల్ల ఇట్లా జరిగింది, పిల్ల అట్లా జరిగో, ఇగో ఇటు వచ్చేయి అని తీరు చెప్తుంది. ఇటు కొత్త కోసేవాళ్ళకి ఇటు వచ్చేయి అని. ఇది కేవలం మాటలు పోలే, పని మాత్రం చేయదు. పక్కనోడు మాత్రం ఏం చేస్తుంది అంటే ఒళ్ళంతా నలిపేస్తుంది. కొంతమంది పని చేసేవాళ్ళు కొంతమంది మాటలతోటే పూట గడిపేస్తా ఉంటారు. యజమానుడు పైన చూస్తున్నాడు, సాయంత్రం అయిన తర్వాత చూస్తాడు, అమ్మ స్వరూప మీరందరూ రండి, మాత్రం దాన్ని మాత్రం తీసుకురావద్దు అంటారు. కారణం ఏంటి? మంచి పనుడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు శరీరాన్ని వంచాలి, నీ శరీరము నలిగిపోవాలి. యేసు నామములో నువ్వు నిలిచి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిలిచి ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకుని యేసు నామములో నువ్వు అడిగినటువంటి ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసు నామములో మీరు చెప్పండి మాటలో, యేసు నామములో నా అవసరత తీర్చబడును గాక. చెప్పాలి మీరు. యేసు నామములో నా అవసరత తీర్చబడును గాక. నీ అవసరత ఏంటి? నీ అవసరత ఏదైనా కావచ్చు, కానీ యేసునామలో నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం. యేసునామలో ఈ రోగము తొలగిపోవును గాక, యేసునామలో నా బలహీనత తొలగిపోవును గాక, యేసునామలో నా ఇంట్లో ఉన్న చీకటి వెళ్ళిపోవును గాక, యేసునామలో నా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మ శక్తులు వెళ్ళిపోవును గాక, యేసునామలో నా అవసరాలు తీర్చబడును గాక, యేసునామలో దేవుడు ద్వారము తెరవచేయబడును గాక, యేసునామలో నా బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయను గాక, యేసునామలో నా కుటుంబంలో రక్షణ కార్యాలు దేవుడు చేయను గాక. అంటే ప్రతి దానికి నువ్వు పలకవలసిన మాట ఏమిటంటే యేసునామం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసునామములోనే ఉంది శక్తి ఏదైనా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆర్టికల్ చదివాను, అది వాస్తవమైనటువంటి మాటే. ఒక ఆమె చావు బ్రతుకుల్లో ఉంది. నా సంఘంలో కూడా ఒక ఆమె అదే పరిస్థితి. కరోనా కాడి నుంచి రోగం చావడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో నేను చెప్పినటువంటి మాట ఒకటే, యేసునామలో నేను చనిపోను, నేను బతికే ఉంటాను. యేసునామలో నా బలహీనత నా నుంచి వెళ్ళిపోను గాక. ఇంతే మాట. డాక్టర్ వాళ్ళు బతకూడదు, చచ్చిపోతా ఉన్నారు. ఇదే ఒక మాట చెప్పాను. యేసునామములో ఏముందో తెలుసా? శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏ నామములో అండి? ఏ నామంలో? అందుకే లాస్ట్ ముగింపులు మనం ఏమంటామంటే, ఈ మనవలన్నీ కూడా లాస్ట్ ప్రార్థన ముగింపులో మనం ఏమంటాం? ఈ మనవలన్నీ యేసునామలో
అడుగుచున్నాము తండ్రి, అడుగుచున్నాము కంటే మీరు నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. మీరు అందరూ కూడా ఎలాగంటే అడుగుతాం కాదు, ఇంకా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వకపోయినా ఇచ్చేసాడని నమ్మటమే విశ్వాసం. స్తోత్రం. రోజు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాము ఇక్కడే. అప్పుడు చాలా బాధపడిపోయింది వాళ్ళ అమ్మ. మా అమ్మాయికి ఏం కావట్లేదు, మా అమ్మాయికి కంగారు పడతా ఎందుకమ్మా, ఒక టైం ఉంది. ఆ కూటం పెట్టినప్పుడు స్వరూప తెగేడు చేసింది. పొద్దుంటే పిల్లల్ని ఎత్తాడు, కంగారు పడద్దు. ఆ రోజు ప్రార్థన చేసాం. మీరు మర్చిపోయినా మేము మర్చిపోయాం. ఎందుకంటే దేవుడు జరిగినటువంటి కార్యాలు చాలా బాధపడ. కంగారు ఏం లేదు, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు కాపురాలు స్థిరపరచబడడానికి బిడ్డలు కావాలి, దేవుడు ఇస్తాడు. యేసు నామములో ప్రార్థన చేశాం, దేవుడు అద్భుతం చేశాడు. ఆ పిల్లకే కాదు, ఎవరికైనా ఇస్తాడు, ఏదైనా చేయగలడు. దేవుడు చేయడానికి సమర్థత కలిగిన వాడు. అయితే ఒకే ఒక్క నామం, ఆ నామం ఏంటంటే యేసు నామం. చెప్పండి, ఏ నామం? ఏ నామం? ఏ నామం? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. జీవితంలో ఏదైనా కావచ్చు ప్రియులారా. అయితే మొదటగా నేను మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నాలో నిలిచి ఉండి నా మాటలు నీ హృదయంలో ఉంచుకుని నీకేది ఇష్టమో అడుగు యేసు నామములో. రెండవ మాటగా యేసు నామములో శక్తి ఎట్లాంటిది అంటే, దేవుని వాక్యములు రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా అండి? యేసు నామములో ఉన్నటువంటి శక్తి ఎట్లాంటిది తెలుసా? అధికారం కలిగిన నామం యేసు నామం. హల్లెలూయా. ఏ శక్తి కలిగిందంట? అధికారము కలిగినది యేసు నామం. హల్లెలూయా. అంటే నీకేమి ఇచ్చాడు తెలుసా? నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. తన తండ్రి దగ్గరికి రావడానికి అధికారం ఇచ్చాడు నీకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనంలో చూసినట్లయితే, ఎందరూ ఆయన బిడ్డలుగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:12 చదువుతారా? తన్ను ఎందరో అంగీకరించెదరో, అంగీకరించిన వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలు అగుటకు దేవుడు ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు మనకి? ఏ అధికారం ఇచ్చాడు? ఆయన పిల్లలు మగడానికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు. మనకేమి ఇచ్చాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. తండ్రి నామం. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, నాకు పరిచయం కలిగినటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా నా కుమారుడిని స్వీకరిస్తారు. ఎందుకు? నేను ఈ స్థలానికి నేను రావట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి, 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదు. బాబుని ఇక్కడ పెట్టాను. మీరందరూ దాన్ని అంగీకరించారు. దేనివల్ల? నా కుమారుడు కనుక, నా కుమారుడిని ఇక్కడ సేవకుడిగా నేను అప్పగించాను కనుక మీరందరూ ఏం చేయగలుగుతున్నారు? అంగీకరించగలుగుతున్నారు. నా కుమారుడికి తిరిగినటువంటి స్థలానికి వెళ్ళినా నేను పలానటువంటి ప్రభుదాస్ గారు కుమారుడిని అన్నాను కానీ, అయ్యో ప్రభుదాస్ గారు అబ్బయ్య రండి అంటారు. కారణం ఏంటో తెలుసా? నన్ను బట్టి నా కుమారుడిని ఎలాగైతే గౌరవిస్తారో మన తండ్రిని బట్టి భూమి మీద మనల్ని కూడా ఈ భూమి మీద మనకు అధికారం ఇచ్చాడు. నువ్వేమనుకుంటావంటే నా దగ్గర ఏమీ లేదు, నాకు ఏది చేత కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ దగ్గర ఒక ప్రార్థనా శక్తి అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నప్పుడు, యేసు నామములో నువ్వు పలకగలిగితే ఏదైనా నీ జీవితంలో సాధించగలవు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయనకి ఇల్లు లేదని బాధపడుతూ ఉండేవాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఇల్లు నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాయా అన్న. ఏంటి? ఇల్లు లేదు, అసలు వాకలు లేదు, ఏమీ లేదు. వాళ్ళ అన్నదమ్ములు కూడా అసలు తలాన్ని కూడా పంచుకోలేదు. ఏ ఇల్లు మామూలు ఇల్లు కూడా కాదు, 2 స్టేర్లు ఇల్లు నాకు ఇచ్చినందుకు స్తోత్రం నేర్పించాను. అది ఇక కూర్చున్నప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడల్లా ఇదే మాట అన్నాడు. ఈ సంవత్సరం ఇల్లు కట్టేశాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు. కానీ యేసు నామములో నీకేమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తులు, సేవకులైనా, విశ్వాసులు మీరైనా, సేవకులమైనా మేము కొన్ని వాటి మీద అధికారం మాకిస్తాడు. విశ్వాసులైనటువంటి మీరు సపోజ్ నువ్వు దయ్యం దగ్గరికి వెళ్ళి యేసు నామములో పో అంటే పోదది, ఆ పని మాది.
విశ్వాస జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి ప్రభువా, నాకు మంచి ఇల్లు ప్రభువా యేసు నామములో నేను పొందుకున్నాను అంటే అది నీ జీవితంలో నీ జరుగుతుంది. కానీ కొన్ని రోగాలు పోవడానికి కానీ, కొన్ని వ్యాధులు పోవడానికి కానీ, కొన్ని శాతాను శక్తుల మీద అధికారం కానీ, అది దైవ సేవకుడి యొక్క పని. విశ్వాస పరిమాణంలో నువ్వు కూడా కొన్ని కార్యాలు చేయడానికి నీలో విశ్వాసాన్ని దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. నీకు కూడా ఆ విశ్వాసం ఉంది, నీకు కూడా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నీలో ఉంటే యేసు నామములో నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో ప్రతిదీ నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. లేని దాన్ని ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను చేయగలిగినటువంటి దేవుడు నీలో ఉన్నటువంటిది యేసు నామం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్తాను ఒక మాట, మీరు బాగా గుర్తుంచుకోండి. యేసు నామములో ఎంతో పెద్ద ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి ఒక చిన్న తలుపు ఉంటుంది. ఇల్లు చాలా పెద్దది. స్వరూపూర్లు ఇల్లు చూడండి, కమ్మల నాగరాజు గారి ఇల్లు చాలా పెద్దది. కానీ ఇల్లు ఎంత పెద్దదైనా ఇల్లు లెక్కలో చూసుకుంటే డోర్ చాలా చిన్నది. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఇల్లు చాలా పెద్దది. ఇల్లును భద్రపరచడానికి తలుపు పెడతాడు, ఒక మంచి తలుపు, గట్టిగా తలుపు ఎదురు పెడతాడు. ఆ తలుపుకి ఏం పెడతాడు? ఓ గెడేసి ఓ చిన్న తాళం కప్పు పెడతాడు. హల్లెలూయా. ఇంటి లెక్క చూసుకుంటే తలుపు చాలా చిన్నది, తలుపులో చూసుకుంటే తాళం కప్ప ఇంకా చిన్నది. ఈ ఇంటిలో చూసుకుంటే తలుపు చిన్నది, ఆ తలుపుకి వేసిన తాళం కప్ప ఇంకా చిన్నది. ఆ తాళం కప్పను మూయడానికి, తెరవడానికి తెరిచే తాళపు చేయ చాలా చిన్నది. స్తోత్ర. ఈ తాళపు చేయ నీ విశ్వాసం, ఈ తాళపు చేయ నీ ప్రార్థన, ఈ తాళపు చేయ యేసు నామములో నీకు ఇచ్చాడు అధికారం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇల్లంతా మనం మోసుకుపోవసలే. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి ఒక తలుపు ఉంది, ఆ తలుపుకి ఒక గెడ ఉంది, ఆ గెడకి ఒక తాళం కప్ప ఉంది. ఆ తాళము కప్ప తీయాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ఈ చిన్న కీలో ఉంది. ఈ చిన్న కీయే నీ ప్రార్థన. హల్లెలూయా, స్తోత్ర. తాళం చేయి నీ దగ్గర ఉంది, తాళంప చెవియా నీ దగ్గర ఉంది. నా కారు ఉంది, నా కారుకి కీ. ఈ కీ లేకపోతే కారు వేసుకుని వెళ్ళడానికి లేదు. అంత పెద్ద కారు తీయాలన్నా, అంత పెద్ద లారీ తీయాలన్నా, ఎంత పెద్ద బస్సు తీయాలన్నా 24 టైర్లు కాదు 34 టైర్లు ఉన్నా మా బాలుగాడికి ఇస్తే తోసేస్తాడు, లాగేస్తాడు దాన్ని. ఈ చిన్న కీయే మొత్తం ఇంజిన్ అంత బరువును మోసుకెళ్ళేది. ఈ తాళపు కీ ద్వారానే ఇంజిన్ స్టార్ట్ అయ్యేది. స్తోత్ర. ఏమి లేదండి, వెరీ సింపుల్. నీలో ప్రార్థన, ఆ ప్రార్థన శక్తిని నువ్వు పొందుకోవాలి. ఆ ప్రార్థన దేని ద్వారా అంటే యేసు నామములో నువ్వు పలకటం ద్వారా కార్యాలు జరుగుతాయి. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పాలి. రెండవ మాట వెరీ సీక్రెట్, నేను చెబుతున్నటువంటి మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. మనకు తెలిసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మీతో నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. యాకోబు పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక మాటను మనం చదువుదామా? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడి అయినా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలవవలెను. ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే నీ ప్రార్థన ఏమై ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేటువంటి మాట ఇక్కడ చూడండి ప్రియులారా. శోధన కలిగిందా ప్రార్థన చేయి, సంతోషం కలిగిందా ప్రార్థన చేయి, ఇబ్బందుల్లో ఉన్నావా ప్రార్థన చేయి, సమస్యలతో ఉన్నావా ప్రార్థన చేయి, రోగముతో ఉన్నావా ప్రార్థన చేయి, బాధల్లో ఉన్నావా ప్రార్థన చేయి, బలహీనతలో ఉన్నావా ప్రార్థన చేయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా ప్రార్థన చేయి. నీ దగ్గరే ఉంది ఆయుధం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏ ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. ఏ నామములో ప్రార్థన? యేసు నామములో ప్రార్థన. యేసు నామం కలిగి ఉన్నావుగా నువ్వు. హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఏ ప్రార్థన అంట? విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఏ ప్రార్థన అంట?
మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తించాలి. నా ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏమనుకోవాలంటే, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మరలా రాసుకోవాలన్నమాట. నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నా ప్రార్థన ఆయన చూస్తున్నాడు, నా ప్రార్థన ఆయన వింటున్నాడు. ఎన్ని మాటలు చెప్పా? 4 మాటలు చెప్పా. నా ప్రార్థన ఆయన చూస్తున్నాడు. దానికి రెఫరెన్స్ ఏంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో భక్తుల ప్రార్థన ఆయన చూస్తాడు. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన కనుదృష్టి. 2, ప్రార్థన ఆయన వింటాడు. నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. స్తోత్ర. 1 చూస్తున్నాడు, 2 వింటున్నాడు. ఏంటి ప్రార్థన? 4 మాటలు చెప్పాను. ఏం రాసుకున్నారు? 1 వింటున్నాడు, 2 చూస్తున్నాడు, మూడోది అమ్మా విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనకు 4 నిర్వచనాలు చెప్పాను నేను. నీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆయన వింటాడు, 2 ఆయన చూస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. అనేక మంది భక్తులు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాల్లో ప్రతిఫలాన్ని పొందుకున్నారు. చప్పటకొట్టి స్తోత్రాలు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్ర. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు. 1 ప్రార్థన వింటాడు, 2 ప్రార్థన చూస్తాడు. నీ ప్రార్థన, భక్తుల ప్రార్థన ఆయన చూస్తాడు, భక్తుల ప్రార్థన వింటాడు. నీ విశ్వాస సహితమైన ప్రార్థనకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. నువ్వు యేసు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనము దయచేసి వినండి ప్రియులారా. మరి సభలు పెట్టినప్పటికీ వేల మంది ప్రజలు వచ్చేస్తారు గ్రౌండ్కి. 100 మంది ప్రజలు వచ్చి కూర్చుంటారు. 200-300 మంది పైనే కదా. క్రిస్మస్ ప్రార్థనలు కావచ్చు, సభలు కావచ్చు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైంది, ఆ ప్రార్థనల కంటే శక్తివంతమైంది, మేలు కలిగినటువంటిది, దీవెన కలిగినటువంటిది ఏ ప్రార్థన తెలుసా నాగరాజు గారు? ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇది శక్తివంతమైంది? అదేమో గాస్పల్, రక్షింపబడు అని చెప్పేది. ఈ ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని దగ్గర మనము మోకరించి మనకు కావలసినవి ఈవులు పొందుకునేటువంటిది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన ఏంటంట? ఆయన దగ్గర కూర్చుని అడిగి మనము పొందుకునేది ఈ ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే శోధనలో మనం ప్రార్థన చేయాలి. స్తోత్ర. ఎవరికైనా శ్రమ సంభవించినా మనం ఏం చేస్తామంటే, శ్రమ సంభవించిన వెంటనే మనం ఏం చేస్తామంటే తొలిగి వెళ్ళిపోతాం. నేను అంటున్నాను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. కష్టాలు ఉంటే మంచిదా, సంతోషం ఉంటే మంచిదా? సాధారణంగా అందరూ అడిగేది ఏంటంటే, అయ్యా కష్టాలు వద్దయ్యా, మాకు శ్రమలు వద్దయ్యా. శ్రమ పడకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? స్తోత్రాలు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒలివ నూనె ఉంది, ఒలివ కాయలు తీస్తారు. దాన్ని తీసుకెళ్ళి రోట్లో వేసి గానుగులు వేసి దంచకుండా నూనె ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. సాంబ్రాణి ఉంది, ముద్ద కింద తీసుకెళ్ళి ఒక మూల పెడితే అది వాసన ఉండదు. అది వాసన రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? చెత్త కొట్టాలి. కొడితే వాసన రాదబ్బా. పోస్టం గారు, కొడితే వాసన రాదు, చెత్త కొడితే వాసన రాదు. అది నుప్పు దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు సువాసన వస్తుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడికి శ్రమలు ఆశీర్వాదాలు. శ్రమ కలిగినప్పుడు నువ్వు ఏమైపోతున్నావు అంటే, శ్రమలోంచి నువ్వు తొలగి వెళ్ళిపోతున్నావు. పల్లెటూరు వాళ్ళు కాబట్టి, విలేజ్, మాకు సిటీ వాళ్ళకి అంత తెలియదు. మీకు పాడి పంటలు బాగుంటాయి కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. శ్రమ ఎట్లాంటిదో మీకు చెప్తాను. స్తోత్రాలు చెప్తా. లీటర్ పాలు తీసుకున్నాం. లీటర్ పాలు ఎన్ని రోజులు ఉంటాయి? తీసుకుని అక్కడ పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే
గిటగట్టేద్దాం. లీటర్ పాలు తీసుకొని, అమ్మా అర్థమవుతుందా? లీటర్ పాలు తీసుకొని పక్కన పెడితే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది చెప్పండి? మీకు పాడి పంటలు ఉన్నటువంటి వాళ్ళే కదా మీరు. అమ్మా ఎన్ని రోజులు ఉంటుంది? పగలంతా ఉంటుంది. రాత్రికి ఏమైపోతుంది? రెండు రోజుకి ఏమైపోద్ది? ఇరుక్కుపోతుంది. అదే పాలు కాసి, అదే పాలని పొయ్యి మీద పెట్టి బాగా మరబెట్టి కాసి పక్కన పెడితే ఎన్ని రోజులు ఉంటుంది? 24 గంటలు ఉంటుంది. స్తోత్ర. పాలేమో 12 గంటలే ఉంటుంది. పాలు కాస్తే 1 రోజు లేదా 2 రోజులు ఉంటుంది. అంతే కదా? స్తోత్ర. బాగా గుర్తించుకోండి. పాలు 12 గంటలు ఉంటుంది, కాస్తే 24 గంటలు ఉంటుంది లేదా 2 రోజులు ఉంటుంది. స్తోత్ర. అదే పాలు తోడి వేస్తే పెరిగైతే ఎన్ని రోజులు ఉంటుంది? హలో, 2 రోజులు పాడైపోద్దా? పులిపైన పారావుగా నువ్వు, మళ్ళీ పెరిగారు కాతావుగా. స్తోత్రాలు చెప్పండి. చుక్కసారట ఏంటి? చుక్కలు సారట. స్తోత్రాలు చెప్పండి. అదే పాలు 12 గంటలు ఉంటుంది, అదే పాలు మరగబెడితే 2 రోజులు ఉంటుంది. అదే పాలు తోడేస్తే, కాసి తోడేస్తే పెరుగు 3 రోజులు ఉంటుందా? 4 రోజులు ఉంటుందా? 4 రోజులు ఉంటుంది. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అదే పెరుగుని చిలక కొడితే మజ్జిగ కింద చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? నీళ్ళు పోసి మజ్జిగ కింద చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? 3-4 రోజులు పైనే ఉంటుంది. స్తోత్ర. ఇప్పుడు మొదటగా పాలు ఎన్ని రోజులు? 12 గంటలు, కాస్తే 2 రోజులు, పెరుగైతే 3 రోజులు, మజ్జిగ అయితే 4 రోజులు. ఈ మజ్జిగ చేసేటప్పుడు పైన వస్తుంది కదా ఎన్న, ఏంటది? ఎన్న. దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులు ఉంటుంది? నెల ఉంటుంది. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి చప్పట్లు. అది ఇంకా పాడవకుండా బూజు పడుతుందంటే దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి మరగబెట్టి కాస్తే ఏమవుతుంది? నెయ్యి అవుతుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? సంవత్సరమైన నెయ్యి ఏమవుదు? పాడవదు. అలాగే ఉంటుంది. ఒకే ఒక్క పాలు 12 గంటలు, కాస్తే 2 రోజులు, పెరుగు 3 రోజులు, మజ్జిగ చేస్తే 5 రోజులు, ఎన్న నెల రోజులు, నెయ్యి సంవత్సరం. ఒకే పాలని శోధిస్తే ఎన్ని రకాలుగా మారుతుందో, ఎన్ని శోధనలు నీ జీవితానికి వచ్చినప్పటికీ కూడా నువ్వు నిలిచి ఉంటే అంతా నీ రేటు పెరుగుతుంది, అంతా నీకు మహిమ కలుగుతుంది, అంతా నీకు దీవెన కలుగుతుంది. చిన్న శ్రమ కలగానే ప్రార్థన చేయడం మానేసి, మందిరానికి రావడం మానేసి, అలిగేసి నువ్వేమైపోతావంటే తొలగిపోతున్నావు. అందుకే 119వ కీర్తన దావీదు గారు అన్నారు, 71వ చరణంలో ఏమంటాడు తెలుసా? శ్రమ నుండి ఉండుట నాకు మేలు. చప్పట కొట్టాలి. శ్రమ కలిగి ఉండుట నాకు మేలు. చదువుతారన్నమాట. 119 సామ్ 119:7. అమ్మా ఏంటంట? ఏంటమ్మా చెప్పండి. ఇప్పుడు శ్రమ ఏమైందట? శ్రమ రాగానే నాకే వచ్చినాయి, దానికి ఏమి రావట్లేదు, దానికి ఏమి శ్రమలు రావట్లేదు, అన్నీ నాకే వచ్చినాయి శ్రమలు అంటున్నావు. నువ్వు ఆ మాట అన్నావంటే నువ్వు పాలు 12 గంటల్లోనే అయిపోయింది. ఇంకా కొంచెం తట్టుకుంటావు, కాసే వరకు 2 రోజులు 3 రోజులు పెరుగు. పాలు కాస్తే 2 రోజులు, పెరుగు 3 రోజులు లేదా 5 రోజులు, మజ్జిగ ఒక 4-5 రోజులు, ఎన్న నెల రోజులు, నెయ్య సంవత్సరాలు తరబడి. స్తోత్ర. అంటే శ్రమ ద్వారా దేవుడు నీకు ఏమి నేర్పిస్తున్నాడంటే, ఆ శ్రమల్లో కూడా నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆ శ్రమలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆ శ్రమలో ఆస్వాదించినప్పుడు, ఆ శ్రమలో దేవుడిని నువ్వు మహిమపరిచినప్పుడు, ఆ శ్రమ కలిగినప్పుడు దేవుడిని నువ్వు నిందించకుండా, ప్రభా ఈ శ్రమ ద్వారా నాకు నువ్వేమి నేర్పించాలనుకుంటున్నా, ఈ శ్రమ ద్వారా నాకు ఏ పాఠాన్ని నేర్పిస్తాననుకుంటున్నా, ఈ శ్రమ ద్వారా నా జీవితంలో ఏ ఆశీర్వాదాలు దయచేయాలనుకుంటున్నావు అని నువ్వు అనగలిగితే, అదే శ్రమ ద్వారా అదే పాలుని ఈ నెయ్యి దగ్గరికి వచ్చేటప్పటికి దాని ప్రాసెస్ మారిపోతూ ఉంది. దాన్ని ఎంత వేడి చేస్తూ ఉంటే, దాన్ని ఎంత చిలకొడుతూ ఉంటే, దాన్ని ఎన్ని రోజులు నిలబెడుతూ ఉంటే దాని రేటు పెరుగుతుందే తప్ప లీటర్ పాలు ఎంత
లీటర్ నెయ్యి ఎంత? 600కి ఇస్తాము. ఆవు నెయ్యి ఇంకా రేట్ ఎక్కువ. రేట్ ఎంత పెరిగిపోయింది ఇప్పుడు? డబలా 5 రెట్లు, 6 రెట్లు, 8 రెట్లు, 10 రెట్లు పెరిగిపోయింది. అంటే శ్రమ నీ జీవితానికి ఏం కలగ చేస్తుందంటే ఆశీర్వాదాన్ని రెట్టింపు కలగ చేస్తుంది తప్ప తక్కువ మాత్రమే చేయడం లేదు. దేవునికి స్తోత్రం. కనుక చిన్న చిన్న శ్రమలకి మీరు వాటిని ఏం చేయొద్దంటే లెక్క చేయవద్దు. దేవుడు నా మనసులో వచ్చినటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను. శ్రమ కలిగినప్పుడే నువ్వు నిలిచి ఉండు. ఆ శ్రమల్లోనే నిలిచి ఉండు. ఆ శ్రమల్లోనే దేవుని మహింపరచు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట యేసు నామములో నువ్వు అడుగు. ఏదైనా నీకేది ఇష్టమో, నువ్వుకేది కావాలంటే అది యేసు నామములో అడుగు. నీకే బలహీనత అయినా యేసు నామములో పొమ్మని చెప్పు. యేసు నామములో నేను పొంది ఉన్నానని చెప్పు. యేసు నామము నీకు ఇచ్చాడు అధికారాన్ని. మొదటి మాట. రెండో మాట ఏమిటో తెలుసా? శ్రమల ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. హల్లెలూయా. రెండో మాట ముగించే ముందు ఒక చక్కటి మాట. యోబు గ్రంథం 23:10 అంటాడు. 23 యోబు గ్రంథం 10 యోబు గారు ఏమన్నాడు తెలుసా అండి? యోబు గారికి విలువ పెరిగిపోయింది. అమ్మా, నేను నడుచు మార్గము యెహోవాకు తెలియను, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారిపోదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువర్ణం అంటే బంగారం. బంగారం ఎక్కడ ఉంటుంది? బంగారం ఎక్కడ ఉంటుందండి? బంగారం ఎక్కడ ఉంటుంది? వజ్రాలు ఎక్కడ ఉంటాయి? రత్నాలు ఎక్కడ ఉంటాయి? వజ్ర వైడూర్యాలు ఎక్కడ ఉంటాయి? వెండి ఎక్కడ ఉంటుంది? అమ్మా ఎక్కడ ఉంటాయి? అన్నీ ఎక్కడ ఉంటాయి? భూమిలోనే ఉంటుంది. తీసిన వెంటనే బంగారంలా కనపడదు. బంగారాన్ని ఏం చేయాలి తెలుసా? శోధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఏమైందట? నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నన్ను ఏం చేస్తాడంటే, ఇప్పుడు శోధన మనకి ఏమి తీసుకొస్తుందంటే గొప్ప సువర్ణముగా మారుస్తుంది, గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తుంది. వజ్రమైన, వైడూర్యములైన, బంగారమైన, వెండైన, బంగారంలోంచి తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే పుటమి వేయాలి. ఎక్కడ పుటమి? అగ్ని దగ్గరకు వెళ్ళాలి. ఒక ఇనుప వస్తువు దాన్ని వంచాలి అంటే, పొదును తగ్గింది అంటే దాన్ని ఎక్కడికి వెళ్ళాలంటే కమ్మరవాడి దగ్గరికి వెళ్ళాలి. ఒక బంగారం కమసాల వాడి దగ్గరికి వెళ్ళాలి. వజ్రాన్ని కూడా, వజ్రాలను శుద్ధి చేయగలిగిన వాడి దగ్గరికి వెళితే దాని మీద ఉన్నటువంటి ఆ తుప్పు చెత్తంతా పోవాలి అంటే దాన్ని ఏం చేయాలంటే మెరుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. బంగారం లాంటి మన విశ్వాసం ఒక్కొక్కసారి పరిశోధించబడాలి. దేవునికి స్తోత్రం. బంగారం లాంటి మన విశ్వాసమే, కానీ అది పరిశోధించబడినప్పుడు దాని రేటు పెరుగుతుంది తప్ప రేటు మాత్రం తగ్గదు. దేవునికి స్తోత్రం. పాపం కష్టపడి ఇక్కడే మనకి దగ్గరలో అంటే కాదు కానీ అన్నవరానికి యువతల మీరు లోపలికి తూర్పుగోదావరి జిల్లా తునికా నుంచి లోపలికి వెళ్ళాలి. నర్సీపట్నం ముత్యాలకొండ అని ఒకటి ఉండేది. అక్కడ అల్లూరి సీతారామరాజు గారు తిరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో ముత్యాలకొండ. పాపం అలా కష్టపడతారు. ఆ రాళ్ళ కోసం వెళ్ళి పాపం రాళ్ళు తవ్వి రాళ్ళ కింద చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం వారు ఏం చేశారంటే దాన్ని సీల్ చేశారు. కారణం ఏంటంటే వీటి కోసం తెల్లవారుజామున రాత్రి పగలు నిద్రపోకుండా తవ్వడం వల్ల పైనుంచి పడినటువంటి శిలలో ఇలా కనపడకుండా శిలమయ్యాన చిక్కుపోయి చచ్చిపోతున్నారని దానికి ఎవరు వెళ్లకుండా సీల్ చేశారు. అంతకుముందు ఇలా వర్షాకాలం వస్తే పైనుంచి గేదెలు కాసుకునేటువంటి కుర్రోళ్ళ కింద గేదెలు కాసుకుంటుండగా ఆ బండలో పగిలి వాటిలోంచి వసరాలు బయటకు వస్తే పిల్లలు తెలియక గోళీలాట ఆడుకుంటే ఎవరికో తెలిసినటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఇస్తే 150కి అమ్మేయడం, లేకపోతే 1000-2000కి అమ్మేయడం. ఇలా వజ్రాలు వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర కష్టపడి సంపాదించినటువంటిది వాళ్ళకేమో 1000-2000 రూపాయలు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించారు. కొంతకాలానికి ఆ కొండని సీల్ చేశారు. ఇక్కడే మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. అంటే అది వజ్రంలాగా కనపడదు.
మెరుస్తూనే ఉంటది. అది ఏదో పిచ్చి రాయిలాగా అనుకుంటాం. దాన్ని మెరుగు పెట్టినప్పుడు అది ఒక వజ్రం. అలాగే నీ విశ్వాస జీవితానికి మెరుగు పెట్టడానికి శ్రమల్ని దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ప్రభువా నాకు ఆశీర్వాదాలు వద్దు ప్రభువా, నన్ను శోధించొద్దు ప్రభువా, నన్ను బాధించొద్దు ప్రభువా, నన్ను ఎట్టగే వదిలేసే ప్రభువా ఈ శ్రమల్లో అంటావా? చెప్పండి, మరి ఏమనాలండి? బంగారాన్ని శోధిస్తా ఉంటే కంసాలోని వరే దుర్మార్గుడా నీకు మనసు లేదేంట్రా అంటదా? అందం మరి ఏమంటది? ఏమంటది? అందమైన పాత్రగా తయారు చేయంటదా? లేదండి. తయారు చేసేటువంటి వాడికి ఏం చేస్తుందంటే తను తాను ఏం చేసుకుంటుంది అంటే అర్పించుకుంటది. అందుకే ఈ రోజు నాడు మీ జోబులో ఉన్న, మీ చెవుల్లో, మీ మెడల్లో ఉన్న చైన్ లాగా తయారవడానికి కారణం ఏంటంటే ఆ రోజు నాడు వాడు పుటం వేయిపోతే ఈ రోజు నాడే బంగారం అలా మెల్ట్ అయ్యేది కాదు, తీగలకు వచ్చేది కాదు. ఒక ఉమరం కిందో, ఒక జోడి కిందో, లేకపోతే చెంప సవరాల కిందో, లేకపోతే నీ మెడలో ఒక చైన్ కిందో, లేకపోతే నీ తలలో పెట్టుకునేటువంటి పాపిడి ఏంటది, పాపిడి బెళ్ళ కిందో, నాగరమో, ఏదో ఒక అడ్డానమో వడ్డానమో ఏదో చేతికి పెట్టుకునేటువంటి కడియాల్లో అవుతుందంటే దాన్ని శుద్ధి చేశాడు. స్తోత్రం. శ్రమ కూడా మనకి ఏం తీసుకొస్తుందంటే ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కనుక ఎవరికైనా శ్రమ కలిగిందనుకో ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటమ్మా? యేసు నామములో అడగాలి. యేసు నామములో నువ్వు అడిగితే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. యేసు నామములో నీకేది ఇష్టమో అడుగు. నువ్వు ఆయనలో నిలిచి ఉండి నీకేది ఇష్టమో అడుగు. యేసు నామములో ప్రతి మోకాలు వంచు, ప్రతి నాలిక ప్రభుని స్తుతించు, ప్రతి విషయంలో ప్రభుని కనపరచు. రెండవది, శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఏం చేయాలంటే దేవుడిని నిందించొద్దు. నాకు ఎన్ని శ్రమలు పెట్టావు అని అనొద్దు, కానీ ఆ శ్రమల్లోని విధేయత చూపించు. ఆ శ్రమల ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూసి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ప్రియులారా, మొదటిది స్తుతించాలి. రెండవది శోధనలో నువ్వేం చేయాలంటే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడో మాట వెరీ పవర్ఫుల్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థనలో యేసు నామములో అడగాలి, శోధనలో నిలవాలి, కన్నీరు కాచి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మొదటిది యేసు నామములో అడగాలి, శోధనలో నిలవాలి, కన్నీరు కాచి ప్రార్థించాలి. మూడో మాట ఏమిటంటే కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన? మనము కన్నీరు కారిస్తే మన దేవుడు కరిగిపోయే దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తే ఆయన నిన్ను దాటిపోయేవాడు కాడు, నిన్ను దాటి వెళ్ళడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది ప్రభు దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు ఏమి ఇవ్వగలడంటే ప్రతిఫలాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వు ఏం కారుస్తానంట? నువ్వు కన్నీరు విడిచావా, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా రాయబడి ఉన్నది. ఒకటి 10 నాన్న. యెహోవా సన్నిధిని అమ్మా నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల అమ్మా వాని తల మీదకి ఏం రాని మనం బిడ్డ పుట్టాడా? హలో పుట్టాడా? ఏం చేస్తుంది? 10వ వచనంలో చెప్పాలి. 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని వచ్చి యెహోవా ఎన్నో వచనం? 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని. కొంతమంది ఏడవరు, బహుగా ఏడ్చుచు. అసలు కొంతమంది ఏడవరు, కానీ ప్రార్థనకి ఏం కావాలి?
మన వ్యవసాయానికి నీరు పెట్టకుండా పంట రావాలంటే ఎట్లా అవుతుందండి జాన్ గారు? ఓ నారాజు గారు, నీరు పెట్టకుండా పంట వస్తుందా? ఇత్తనం మంచిది వేసావు, ఎరువు కూడా బాగా వేసావు, మంచి పొలం తీసుకొచ్చి ఎకరానికి ఎంతమంది ఏంటి? ఎకరానికి ఎంతమంది పెట్టి ఊడ్చేవేంటి ఊడుపు? 13, 14 మంది. 13 ఎక్కడ ఉన్నారు? నీళ్ళటి వాళ్ళు దాంట్లో ఇద్దరు ఉన్నారంటే ఇంకో ఎక్స్ట్రా 4 పెట్టుకోవాలి. నువ్వు ఇట్టా నడిచేటప్పుడు టైం అయిపోద్ది అక్కడ. హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. 15 మంది ఉండాలి ఈజీగా. సరే, మంచి విత్తనం వేసావు, మంచి ఎరువే వేసావు, మంచి వాళ్ళు వచ్చి ఊడ్చారు, కానీ దానికి ఏం పెట్టాలండి? నీరు లేకపోతే పండదా? పండమని దాని అంతటిగా. ఆనాటి కాలంలో ఇసాక వేసాడుగా, కరువు వచ్చినా కానీ పంట వేసాడు. మరి ఇక్కడ ఎందుకు పండదు? నీరు కావాలి. దయచేసి వినండి ప్రియులారా, మన హృదయం ఒక పంట, మన దేహం ఒక పొలం. దేవునికి స్తోత్రం. ఎప్పుడో పూర్వం పాడేవాళ్ళు, వర్షధరణ రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. పడదమా? వర్షధరణ రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరణ రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో నెమ్మది లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరణ రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. యేసయ్యా, వర్షధరణ రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పొలానికి నీరు కావాలి, ఈ దేహానికి కూడా కన్నీరు కావాలి. ఈ పంట పండాలి అంటే, నా బ్రతుకు పంట పండాలి అంటే, నీ బ్రతుకు పంట పండాలి అంటే, నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి అంటే, కన్నీటి ప్రార్థన పరురాలుగా నువ్వు మారితే నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. యేసు నామములు అడగాలి. యేసు నామములు అడిగి శోధనను సహిస్తూ కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి. 3 విషయాలు ప్రియులారా. నెంబర్ 1, యేసు నామములు అడగాలి, శోధనను సహించాలి, కన్నీటితో ఏం చేయాలంటే ప్రార్థించాలి. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పంట పండుతుంది. ఆమె అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా? ఒక ఆమె నేను అడిగాను, అమ్మ అందరూ కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఏడవలేదంటే, మా ఆయన చచ్చిపోయినప్పుడు నేను ఏడవలేదండి. ఎవరు చచ్చిపోయినప్పుడు? మరి నువ్వు చచ్చిపోయినప్పుడు నేను ఏడుతావంటే అది కూడా నాకు తెలియదండి. తప్పకుండా ఏడుస్తావు. 30 గాజులు బంగారం ఉంది కదా ఒంటి మీద, అది ఏమైపోతుందో ఏడుతావు. స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్ర. అప్పుడు రాలేదట, మా ఆయన చచ్చిపోయినప్పుడు నేను ఏడవలేదండి. నాకు ఏడవాలంటే నాకేంటో నాకు రావట్లేదండి పాస్టర్ గారు అంటే, నాకు ఏదో స్కూల్ లేదమ్మా నేర్పిస్తానికి. ఏడుపు సీన్ నేర్పించే స్కూల్ కావాలట. సినిమాలు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాల్లో కానీ నాటికలు అయితే అసలు మరీ అసలు భయంకరంగా అక్కడక్కడ ఎలాగా అసలు బలి చూపిస్తూ ఉంటారు. చూడరా మీరు అట చూస్తున్నారేంటి? ఒక ఆమె పక్క ఫోన్ చేసి అడుగుతున్నాడు, డాక్టర్ బాబుకి ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు, ఆ మండకూరోడు సగంలోనే ఆపేశాడంట. ఆడికి ఏమవుతుంది, ముందు నీకేమవుతుందో చూడవే బాబు, ఆడి కోసం ఏడ్చేస్తాను డాక్టర్ బాబు అంట. మరి ఎవడు ఆ సీరియల్ ఏంటో మనకు తెలియదు, ఆ సీరియల్ ఏంటో తెలియదు, డాక్టర్ బాబు అంట. నీకే తెలియాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. టెక్స్ట్ వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఓ ముసలి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం,
బాబా కళ్ళు బాగా కనపడుతుంటే ప్రార్థన చేయండి ఎట్లాంటి ముసలి. ఏ అన్న, ఏం కాదు బాబా, మనోడు టీవీ తీసుకొచ్చాడు, ఆ టీవీలో సినిమాలు చూడటం కోసం కళ్ళు కనపడితే కొంచెం కూర్చొని చూస్తాను. బైబిల్ చదువుతానని చెప్తలేదు, ఏం చదువు చూస్తుందట, సినిమా చూస్తుందట. కళ్ళు ఉన్నా ఒకటే డాష్ చేస్తాను. నేను బైబిల్ కోసం గుడికి రావడం కోసం నాకు కళ్ళు కనపడాలట్లే, సినిమా చూడటం కోసం కళ్ళు కనపడాలట. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలట. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. పంట పండాలి. పంట పండాలంటే ఏం కావాలి తెలుసా? కన్నీరు కావాలి. నీవు కన్నీరు కారిస్తే, బ్రదర్ వినండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పెట్టున్న గ్రామస్తులారా, మీరు ఎవరైనా కావచ్చు, మీరు వ్యవసాయం చేస్తున్నట్లయితే మీ వ్యవసాయానికి మంచి విత్తనం వేయచ్చు, నేల మంచిది అవ్వచ్చు, మంచిగా దున్ని ఉండొచ్చు, మంచి విత్తనాలు పెట్టి ఉండొచ్చు, మంచి ఎరువు వేసి ఉండొచ్చు, మంచి సాగుబడి నువ్వు అంతా చేసి ఉండొచ్చు. కానీ ఆ పంటకి నీరు లేకపోతే ఆ పంట పాడైపోద్ది. ఆ పంట నీరు లేకపోతే ఎలాగైతే పడైపోద్దో, ఈ బ్రతుకులు, ఈ హృదయములు కన్నీటి ప్రార్థన లేకపోతే ప్రతిఫలాలు మనం పొందలేము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడిగా మేము ఏడుస్తాం, దైవ సాన్నిధ్యంలో మేము కూడా కన్నీరు కారుస్తూ ఉంటాం. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, ఆమెకు ఉన్నటువంటి వేదన దాన్ని ఎవరు తీర్చలేరు. మంచి భర్త ఉన్నాడు, భర్త మంచి ఆస్తిపరుడు, భర్తకు మంచి వ్యవసాయం ఉంది, అయితే అన్ని ఉన్నప్పటికీ కూడా ఆమె జీవితంలో ఒక కొరత, బిడ్డలు లేరు. దైవ సాన్నిధ్యానికి వెళుతుంది, ఏడుస్తుంది. అయ్యా, నా నింద, నా అవమానం, నా బాధలు, నా నిందలు, నా శోధన, నా సమస్యలు, నా ఇబ్బందులు అన్ని తీర్చగలిగిన వాడు నీవే కనుక నీ దగ్గర నేను చెప్పుకుంటున్నానని వెనక్కొట్టుకుంది. మనసు నలిగిపోతూ దైవ సాన్నిధ్యంలో ఏడుస్తూ అడుగుతుంది, నాకు ఈ సంవత్సరం బిడ్డనిచ్చే. ఇచ్చేసినందుకు వందనాలు ఉంది. స్తోత్రం. నమ్మి ప్రార్థన చేయమని మొదటి మాటలోనే చెప్పాను. ఒక దేవుని దగ్గర ఒక అప్లికేషన్ పెట్టింది, ఆ అప్లికేషన్లో ఇవ్వు అంటలేదు, మగబిడ్డనే ఇవ్వు అంతే. దానికి ఒక పెద్ద మ్యాటర్ ఉంది అక్కడ, నేను అది చెప్పలేదు, నా సందేశం అది కాదు. అంటే ఆమె అడుగుతుందంటే పక్కాగా ఏం చేస్తుందంటే, అడిగేటప్పుడు ఎలా అడుగుతుందంటే, బిడ్డ గురించి అడుగుతుందా, మగబిడ్డ కావాలని అడుగుతుందా, మగబిడ్డని ఎందుకు అడుగుతుంది, నేను అదేం చెప్పడం లేదు. ఆమె దుఃఖాక్రాంతురాలే ఏడుస్తుంది. అంటే నేనేమన్నా తెలుసా, దైవ సాన్నిధ్యంలో నువ్వు వెలిగిపోవాలి, నువ్వు నలుగుపోవాలి, విసికి వేసారాలి. దైవ సాన్నిధ్యంలో పూర్తిగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే నీలో ఏమి రావాలంటే కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన చేసి చూడు, నీ ప్రార్థన ముగింపు కాక మునిపే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాట, ఆమె దుఃఖాక్రాంతురాలై ప్రభు సన్నిధిలో కన్నీటితో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సేవకులుగా మేము కూడా ఏడుస్తూ ఉంటాము, మేము కూడా కొన్ని సందర్భంలో కన్నీరు కారుస్తూ ఉంటాం. విలాప వాక్యములు ప్రియులారా, దేవుని మీరు చూసినట్లయితే విలాప వాక్యములు 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామా. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది, ఎహెజ్కేలు గ్రంథానికి ఇర్మియా గ్రంథానికి మధ్యలో ఉంటుంది. అమ్మా చదవాలి. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, అది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటకాండ్లో దారిలో దానిని ఓదార్చు వాడొకడు లేడు, దాన్ని మోసపుచ్చిరి. 4వ వచనం, సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములని పాడైపోయిన, యాజకులు నిట్టూర్పు విడుచుచు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, వ్యాకులత భరించు వారయ్యను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది అంటే అర్థం ఏంటో తెలుసా? సియోను ఏడ్చుచున్నది, సియోను కుమార్తెలు ఏడుస్తున్నారు. మీరు కూడా మీకు చెప్తున్నటువంటి మాట, మీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే, ప్రార్థనకు జవాబు రావాలంటే కన్నీటి ప్రార్థన. చెప్పండి ఏ ప్రార్థనమా? చెప్పండి ఏ ప్రార్థన అంటమా? కన్నీటి యొక్క ప్రార్థన. కన్నీటి యొక్క ప్రార్థనకు జవాబు వచ్చేస్తాడు.
నేలలో నాటిన మొక్క నీరు తడి ఎప్పుడైతే తగిలిందో కింద నుంచి ఏమొచ్చేస్తుందంటే మొక్క మొలుచుకుని వచ్చేస్తుంది. నీ ప్రార్థన కూడా జవాబు. అంటే మీరు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి ఈ ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తాళగోకవరం గ్రామకంఠం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మీకు అంత వ్యవసాయం మీదే కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు ఏముండవు కనుక మీకు వ్యవసాయమే కనుక ప్రాముఖ్యంగా మీ భాషలో అర్థమయ్యేటట్టుగా తడి తగిలిన వెంటనే ఏమొచ్చేస్తుందంటే మొక్క బయటకు వస్తుంది. ఆ తడి ఎలాగైతే నేల మీద తడి అయ్యిందో లోపల ఉన్నటువంటి వెండిపోయినటువంటి నేలలో చచ్చిపోయినటువంటి ఆ విత్తనం మరలా బయటకు అంకురం బయటకు ఎట్లాగైతే వస్తుందో నువ్వు కన్నీరు కారిస్తే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలనాలు ఇస్తాడు. చప్పటి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. బిడ్డల కోసం ఏడుస్తావా, భర్త కోసం ఏడుస్తావా, కుమార్తెల కోసం ఏడుస్తావా, కుమారుల కోసం ఏడుస్తావా, నీ కుటుంబ పరిస్థితుల కోసం ఏడుస్తావా, నీ కుటుంబ జీవిత విధానంలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు కన్నీరు కాచు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా సంఘంలో సహోదరి ఉంది, భర్త లేడు. భర్తతో కేవలం కాపురం 4 సంవత్సరాలే చేసింది. 4 సంవత్సరాలు కాపురం చేసింది. భర్త చనిపోయాడు. వేరే తాగుబోతు, చాలా చిన్న వయసు, 24 సంవత్సరాలకి విధవాలు అయిపోయింది. ఒక కొడుకు, ఒక కూతురు. పద్మశాలీలు కుటుంబానికి చెందినవారు. భర్త బట్టల వ్యాపారం చేసేవాళ్ళు. త్రాగుడికి గురై కళ్ళు మూసుకుపోయేంత వరకు తాగి ఒక కాలువ దాటడానికి డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. 2 కాళ్ళు పైకి తేలి తలకాయ కింద పడింది. రాత్రి 2 గంటల టైంలో ఆ దారిలో ఎవరు రాలేదు. చచ్చిపోయి తెల్లారి లోపల గుబ్బిపోయాడు, శవం అయ్యాడు. తీసుకెళ్లారు, పూజ చేశారు. తన అత్తగారు ప్రభువుని నమ్ముకుంది, ఆమె అప్పుడు నమ్ముకోలేదు. కొంచెం ఊరికే దైవస్థానం జనకు వచ్చేది. బాగా పేదవాళ్ళు. ఒక జమ్ము ఇల్లు ఉండేది. తన అత్తగారికి ఒక చిన్న ఇల్లు ఉంది. అత్తగారికి కూడా భర్త లేడు. 3 ఆడపడుచులు, ఒక్కడే కొడుకు చనిపోయాడు. ఆ ఉన్న ఇల్లు కూడా అదొక 40,000 రూపాయల అప్పులు ఉండిపోయింది. తనకంటూ ఏం లేదు. 2 పిల్లలు. అప్పటికి ఒకడికేమో 4 సంవత్సరాల పిల్లడు, 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది. 4 సంవత్సరాల కొడుకు, 2 సంవత్సరాల కూతురు. పుట్టింటికి వెళ్ళిపోతాం, మాది ఇక్కడే మట్టంగుడు, కానగోడ దగ్గర మట్టంగుడు ఏదో ఊరు, వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే మేమే ఆపి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్తావు, నీ బిడ్డలకు ఆధారం. మా వాళ్ళందరూ వచ్చే అలాగే అంటారులే అని చెప్పి ఆపా. తర్వాత జాయికి వెళ్ళి దేవుని మాటలో తెలియపరిచి ప్రభువులోకి నడిపించా. పతాకి వెళ్ళినప్పుడల్లా ఒక మాట అంటా ఉండేది, ఏముండాలని ఇక్కడ ఉండాలి పాస్టర్ గారు, నాకంటూ ఒక ఇల్లు లేదు, రేపు నా బిడ్డలకంటూ ఒక గజం స్థలం లేదు, ఈ రోజునంటే నాకు ఏమీ లేదు, ఏం చేయమంటారు పాస్టర్ గారు, నాకు మిగిలింది ఏముంది, ఈ తెల్ల చీర ఒకటి తప్ప. నా అత్తగారు వెదవరాలే, నేనే వెదవరాలనే, నా అత్తగారు నేను పోషించాలి. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నీకు టైలరింగ్ వచ్చు కదా, టైలరింగ్ ప్రారంభించు, టైలరింగ్ కుట్టు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆకలేసి కేకలేస్తే దైవ సేవకుని కాకులతో పోషించిన దేవుడు నిన్ను పోషించకుండా ఎలా ఉంటాడురా అని చెప్పాను. అంతేనంటారా? ఈ సేవకుడు మాట తీసుకొని మిషన్ కొట్టడం ప్రారంభించి ఆ మిషన్ కొట్టడం ద్వారా తన కుటుంబాన్ని అలా 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 పోషించుకుంటూ కొన్ని సంవత్సరాలు అట్లా కొనసాగింది. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు బాధ కలిగినప్పుడల్లా దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదు అని అన్నాను. అప్పుడు నేను ఆమెకి ఒక రహస్యం చెప్పాను, రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేయి. ఏనంటే నీకు ఎన్ని అవసరాలు ఉంటే అంత అక్కర్లు తెచ్చబట్టడానికి 3 గంటలకు లేవు, మోకరించి. ఎంతగా ఏడుస్తావో, నీ బిడ్డల భవిష్యత్తు గురించా, నీ కూతురు భవిష్యత్తు గురించా, నీ తల్లిదండ్రులు నేను ఇలా అంటున్నారా, లేదా నీ అన్నదమ్ములు ఇలా అంటున్నారా, అక్కడే సావే. నీ భర్త చచ్చిపోయాడు కాబట్టి నువ్వు కూడా అక్కడే చావు, నీ బిడ్డలు కూడా చంపేసుకో. నువ్వు ఒక కుటుంబం దానివి, నీకు బిడ్డలున్నా వేస్ట్. నువ్వు రమ్మంటే రావు. అక్కడ ఏముందని గజం స్థలం కూడా లేదు. ఉన్న ఇల్లు 40,000 రూపాయల అప్పులో ఉంది. అది 5 సంవత్సరాల క్రితం అప్పులు పెట్టింది. ఆ వడ్డీలు కట్టలేక ఏమీ లేక నువ్వు ఎలా ఉంటావు? 200 గజాల స్థలం ఉంది. 3 ఆడపడుచులు వాటాలు తీసుకోవాలి, దాంట్లో ఆమెకు ఒక వాటా వస్తుంది. నువ్వు ఎలా ఉంటావు? అంతా కలిపి పంచుకుంటే నీకు 40 గజాలు లేకపోతే 50 గజాలు వస్తుంది అంతే. దాని ద్వారా నువ్వు ఏం బ్రతుకుతావు?
నువ్వు వచ్చే అని అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆమె ఎంతో ప్రెజర్ చేసినా ఈ సేవకుడు మాట విని అక్కడే నిలబడి ఉంది. పతాక ఒకటే చెప్పేది, నా కూతురు పెద్దదవుతుంది, నా కూతురు పెద్దదవుతుంది, దానికి ఏ భవిష్యత్తు ఇవ్వగలుగుతాను, నా కొడుకు పెద్దవాడు అవుతున్నాడు, వాళ్ళకు ఒక గజం స్థలం సంపాదించగలడా అని కన్నీరు కారుస్తూ ఉండేది. ఆమెకి నేను ఒకటే చెప్పాను, నువ్వు కాచిన కన్నీరు ఎప్పుడు వ్యర్థం కాదు, బిడ్డల కోసం కాచిన కన్నీరు ఎప్పుడు కాదు. చాలా మంది ఏం చేస్తారంటే బిడ్డల మీద ఎన్నో ప్లాన్లు, బిడ్డల మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటారు. ఆలోచనలు ఉంటే సరిపోదు, కానీ బిడ్డల కోసం భార్య భర్తలు చేతులు పెట్టుకుని తెల్లవారుజామున మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఉన్నతమైనటువంటి స్థితిలో నీ బిడ్డల్ని దర్శిస్తుంది. ఆ ప్రార్థన ఎప్పుడు వెన్నడు వ్యర్థం కాదు. ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అవసరమైతే రేయి మొదటి జమున 3 లేచిపో, 5-6 గంటల వరకు ప్రార్థన చేసి మళ్ళీ పడుకో, పొద్దున 8 గంటలకు 9 గంటలు వేసి మిగిలిన పని చేసుకో. ఇదే నీకు చెప్పే రహస్యం. ఇలాగ నా సంఘంలో 2-3 వెధవరాండ్లకు చెప్పాను. ఆ 2-3 వెధవరాండ్లు ఈ రోజు నుండి మంచి ఇల్లు కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. నాకేముంది అంతే. కొంతకాలానికి తన అత్తగారు చనిపోయింది. అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటికి కోడలుగా ఇంటికి పెద్ద దిక్కుగా ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి అయితే మిగిలినటువంటి 250 గజాలు ఉన్నటువంటి స్థలాన్ని 3 ఆడబడుచులు, 2 మాత్రమే వాటాకొచ్చారు. ఒక ఆమె మాత్రం వదిలే, మొగుళ్ళు లేదని, పిల్లలు ఉన్నదని ఉంచేసుకో అని చెప్పేసి ఆమెకు 2 వాటాలు 2 వాటాలు వాళ్ళు తీసుకున్నారు. ఏమీ లేనిదన్నండి, తినటానికి తిండి అంటే వాళ్ళ పైన ఉన్నటువంటి జమ్ము పురుగులు వచ్చేసి వాళ్ళ పడుకున్న మంచాల మీద పడిపోయి, వర్షం మట్టి గోడలు ఇంట్లో అడుగు పెడితే ఆ నేల ఈ లోపల ఉన్నటువంటి గచ్చు 2 ఒకే రకంగా ఉండేది. నేల, రోడ్డు, వాళ్ళ ఇల్లు ఒకే లెవెల్లో ఉండేది. వర్షం కురిస్తే ఈ నీరు ఇంట్లోకి చెమ్మొచ్చేది. అలాగే ఆమె టైలరింగ్ కదా, పాత కొట్ట మొక్కలతోటి బొంతలు కుట్టేది. ఆ బొంతల మీద పడుకోబెడితే పొద్దున్న లేసేపటికి బొంతంతా తడిసిపోయి ఉండేది. ఒకే ఒక మంచం, పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, 3 ఆ మంచం మీద నిలబడుకుంటారు, కింద పడుకునేవాడు. అలాంటిది ఈ రోజు నాడు ఏసీలు కలిగినటువంటి గది ఇల్లు కట్టగలిగింది. ఏమీ లేనటువంటిది 16 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న నేను వెళ్ళి చూస్తే లోపల చెబుతుంది, 1,00,000 రూపాయలు పెట్టి మంచం కొన్నాం పాస్టర్ గారు, 80,000 రూపాయలు పెట్టి ఏసీ కొన్నాం పాస్టర్ గారు, అది కొన్నాము ఇది కొన్నాం అన్నాను. అప్పుడు నేను ఆమెతో చెప్పాను, ఆ రోజున వెళ్ళిపోతానన్నాం కదా మనం, ఆ రోజున నాకు ఏముందన్నావేంటి? ప్రతిదానికి ఒక సమయం ఉంది. పంట వేసిన వెంటనే ప్రతిఫలం రాదు కదా, ఇత్తనం వేసిన వెంటనే అంకురం రాదు కదా, ఇత్తనం వేసిన వెంటనే పైరు రాదు కదా, ఇత్తనం వేసిన వెంటనే నీకు ప్రతిఫలం రాదు కదా, సమయం పడుతుంది. ఒక పంట వేయడానికి 6 నెలలు అయితే, ఒక పంట వేయడానికి కొన్ని నెలలు అయితే, ఒక కొబ్బరి చెట్టు 5 సంవత్సరాల తర్వాత కాపు కాస్తే, ఒక పామాయిల్ మొక్క ఒకళ్ళు వేస్తే 7 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఫలం వస్తే, అది బతికిన 50 సంవత్సరాల ఫలాన్ని ఇస్తుంది నీకు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు నీరు పోసి, అప్పటి వరకు నువ్వు కన్నీరు కాచినట్లుగా నీరు పోస్తూనే ఉండు, కన్నీరు కాస్తూనే ఉండు. ఈ రోజున నేను చెప్తున్నాను, మరల వచ్చే సమయానికి మరల నువ్వు పైన వేస్తావు. స్తోత్రం. ఆ 2 ఆడపడుచులు కూడా స్థలం ఏమకి ఇచ్చేసారు. చప్పట్లు కొట్టరే. ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పేసి నా సందేశాన్ని నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చదివేసి మనము ఈ మాటని మనము ముగించుకుందామా? దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మీకు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలుగా 126వ కీర్తన 5వ వచనం, 126వ కీర్తన 5వ వచనం. అమ్మా చదవండి. 126వ కీర్తన. కన్నీళ్లతో విడిచువాడు విత్తువారు, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును. పిడికలు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచు పోవువాడు సంతోష గానములతో పొరలు మోస్తాడు. ఆమేన్, ఆమేన్. పిడికలు విత్తనాలు పట్టుకుని విత్తుతున్నావు కన్నీటితోటి. నువ్వు విత్తిన ప్రతి విత్తనానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క కన్నీటి పొట్టు భూమి మీద నువ్వు కారుస్తావా,
నువ్వు కాచిన ప్రతి ఒక్క బొట్టు ఒక ముత్యముగా దేవుడు మార్చేస్తాడు. అమ్మే, కన్నీటితో విత్తుతున్నావా? దైవస్థానము అందుకనే కన్నీరు కాచండి, ఏడవండి, రోధించండి, విలపించండి, ప్రార్థించండి అని ఎందుకు చెప్తున్నాం అంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. చెప్పండి, బోలియే, ప్రార్థనకు ప్రతిఫలము కావాలి అంటే కన్నీరు కాచాలి. ఆమె ఏం చేయాలమ్మా? కన్నీటితో విత్తితే సంతోషంతో పనులు మోస్తావు. మళ్ళా చెప్తున్నాను, మొదటి మాట ఏంటి? మొదటి మాట మీకు ఏది ఇష్టమో అడగండి. దేంట్లో అడగాలి? యేసు నామములో అడగాలి. నీకు ఇష్టమైంది ఏది? బిడ్డల గురించా, కూతురు గురించా, అప్పుల గురించా, ఆర్థిక ఇబ్బందుల గురించా, సమస్యల గురించా, కష్టాల గురించా, బాధల గురించా, ఏ సమస్య అయినప్పటికీ కూడా యేసు నామములో అడగండి. మొదటి మాట. 2, శోధనలు వచ్చినప్పుడు గుర్తించుకోండి. పాలు గురించి చిన్న ఉపమానం చెప్పాను. పాలు 1 రోజే, కాస్తే 2 రోజులు, విరిగైతే 3 రోజులు, వెన్న అయితే 4 రోజులు, నెయ్యి అయితే సంవత్సరం. నీ శ్రమ ఎంతగా నువ్వు అనుభవిస్తూ ఉన్నావో అంతగా రెట్టింపు ఆశీర్వాదమే తప్ప నీకు మాత్రం ఎప్పుడు నష్టాన్ని కలిగించేది కాదు. దేవునికి స్తోత్రం. 3వ మాట, కన్నీరు కాచండి. యేసు నామములో శ్రమలు అనుభవిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయండి. మీరు అడిగింది మీరు పొందుకుంటారు.